నమః. వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రళయం రాబోతుంది. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. జనవరి 25, 26, 27, 28 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 7997462474. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే మీరు ఖచ్చితంగా ఒక విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీ జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. శివుడు 3వ కన్ను తెరిచిన ప్రళయం ఏదైతే ఉంటుందో అంతటి కష్టం అయితే మీ జీవితంలో రాబోతుంది. వెంటనే అదేంటో తెలుసుకుని దాని నుండి ఏ విధంగా బయటపడాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ల విషయానికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మీరు అనుకున్న ఏవైతే ఫలితాలు ఉంటాయో తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అస్సలు నూతనంగా ఇన్వెస్ట్మెంట్లు కానీ లేదా నూతనంగా ప్రారంభించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. అలానే ఇతరుల సలహాలు కొన్ని సందర్భాల్లో మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తున్నా మరికొన్ని విషయాల్లో మాత్రం ఇతరుల సలహాల వల్ల భారీగా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన వారి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ముందుకు నడిపించడానికి ప్రయత్నించండి. నూతనంగా బ్రాంచులు కానీ లేదా నూతనంగా వ్యాపారంలో మరికొంత పెట్టుబడి పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టవలసి వచ్చినా తక్కువ మొత్తాల్లో అయితే పెట్టుకోండి. భారీ మొత్తంలో పెట్టినట్లయితే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారిది మీ యొక్క పార్ట్నర్ది వృశ్చిక రాశి కానట్లయితే లేదా వారి పేరు మీదుగా పెట్టుబడులు కానీ అనుకూలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా మీరు పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీరు అనుకున్న దానికంటే కొన్ని తక్కువగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు అనుకున్న ఏవైతే మార్కులు కానీ టార్గెట్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా వెళ్తారు. కొంచెం నిరుత్సాహపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మీరు అస్సలు అధైర్యపడకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన విద్యాపరమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. మీరు అనుకున్న వాటికి రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడా చివరికి ఏదైతే ఉందో మీకు జరిగేటువంటి ఏదైతే ఫలితం కానీ గమ్యం ఏదైతే ఉందో మీరు అనుకున్న దానికంటే మంచి గమ్యాన్ని అయితే సాధిస్తారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాటిలో మాత్రం ప్రయత్నాలు ముందు నుంచి ప్రారంభించుకోండి. ప్రయత్నాల విషయంలో ఆటంకాలు కొంచెం ఎక్కువగానే వస్తాయి. ఇదేంటి ప్రతిసారి ఈ విధంగా జరుగుతున్నాయి, ఇక మన పనులు అవ్వమేమో అని మీరు అస్సలు భయపడకండి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది. మునుపటితో పోలిస్తే ఆరోగ్యపరంగా చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. శారీరకంగా శక్తి పెరుగుతుంది. అలానే ముఖ్యంగా ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ
ఉన్నారో అటువంటి ట్రీట్మెంట్లో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు థైరాయిడ్, ఋతుక్రమ సంబంధిత సమస్యలు, అలానే జుట్టు సంబంధిత సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగ విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగాలకి సంబంధించి మాత్రం ఎవరికి డబ్బు ఇవ్వడం అయితే అస్సలు మంచిది కాదు. అలానే ఉద్యోగ పరంగా కూడా మీకు ఈ సమయంలో ఎవరైతే ఉన్నతంగా అంటే విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అలాంటి విషయాల్లో కూడా సరైన వ్యక్తుల యొక్క సహకారం తీసుకోవడం మంచిది. కొంతమంది మాయమాటలు చెప్పి వారి పనులు మీతో చేయించుకోవడం లేదా ఇలా డబ్బు విషయంలో మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ సమయంలో మీరు చేసేటువంటి కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అలానే చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా ఉంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారి జీవితంలో అయితే ఒక అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమయంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా నడిపినప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుండి ప్రమాదం రావడం లేదా వాహనానికి ఏవైనా మూగ జంతువులు అడ్డం రావడం ఈ విధంగా వాహనాల మీద మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయలు తీసుకొని వెళ్ళడం, అలానే వాహనానికి నరదిష్టి, నరఘోష సంబంధించిన ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటిని కట్టుకోవడం మంచిది. చాలా వరకు కూడా ఒంటరిగా అయితే ప్రయాణాలు చేయకండి. ఈ సమయంలో మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మీ జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. అంత పెద్ద ప్రమాదాలు అయితే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 25, 26, 27, 28 కుదిరినట్లయితే ఈ 4 తేదీల్లో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ ఈ తేదీల్లో కనుక దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం లేదా ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళకండి. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల విషయంలో కూడా కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేద్దామని ప్రయత్నం మొదలు పెడితే ఆ ప్రయత్నాలు వాయిదా పడటం కానీ లేదా బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్థిరాస్తుల విషయంలో కూడా ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అయితే మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. ఇది మీ యొక్క వివాహానికి సంబంధించి కానీ లేదా సంతాన విషయంలో ఎవరైతే సంతానం వివాహ పరంగా లేదా సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. మరొక శుభవార్త ఏంటంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో మాత్రం శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు. ఆ పనులు ముందుకు వెళ్ళడం కానీ లేదా మీకు రావాల్సిన భాగం అనేది దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు హనుమంతుడిని దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసాని చదువుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.